కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 20 నెలల్లో 6,28,000 ఉద్యోగాలు కల్పించామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎంఎస్ఎంఈలో 2,48,000 ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,000 ఉద్యోగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. మెగా డిఎస్సి, పోలీస్ కానిస్టేబుళ్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు 30,500 కల్పించామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చాం, అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పించి హామీని నిలబెట్టుకుంటామని ఉద్ఘాటించారు. ఇందుకోసం ఒక కమిటీని కూడా నియమించామని తెలిపారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐటీ, ఉద్యోగాల కల్పన, వైద్య, విద్య తదితర రంగాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. 2019-24 మధ్య ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది. జాకీ, అమర్రాజా, లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయాయి. వైసీపీ ఉన్నంత వరకు ఏపీకి తిరిగి రామని చెప్పి మరి ఆ కంపెనీలు వెళ్ళిపోయాయి. పూర్తిగా నెగిటివ్ ఇమేజ్ను సృష్టించి గత పాలకులు వెళ్ళిపోయారు. 2019-20 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 913 కంపెనీలు మూతపడినట్టు ఆర్బీఐ నివేదికలో పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చిరునామా ఏపీ ఉండేది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఏపీ ఉంది. 26 పాలసీలతో వేగంగా పెట్టుబడులకు అనుమతులు ఇస్తున్నాం. పర్యాటకానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే పారిశ్రామిక ప్రోత్సాహాలను కూడా 210 కోట్ల రూపాయల మేర విడుదల చేశాం. ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వాటి ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి చేస్తున్నాం. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ తయారవుతుంది. విశాఖ ఐటీ, జీసీసీల కేంద్రంగా తయారవుతుంది. ఎవరూ ఊహించని పెట్టుబడులు విశాఖకు వచ్చాయని వివరించారు. అమరావతికి క్వాంటం లాంటి ఏకో సిస్టమ్ వస్తోంది. తిరుపతిని కూడా స్పేస్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ పరిశ్రమలతో అభివృద్ధి చేస్తాం. గూగుల్, టాటా, టీఎస్ఎస్ లాంటి పెద్ద కంపెనీలు విశాఖకు వచ్చాయి. అరసలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ వస్తోంది. 20 నెలల్లోనే ప్రపంచంలోనే పేరున్న పరిశ్రమలు, కంపెనీలు ఏపీకి వచ్చాయి. ఈ నెలలో అరసలార్ మిత్తల్, వచ్చే నెలలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయబోతున్నాం. ఏఎం గ్రీన్ ద్వారా గ్రీన్ అమోనియా ఉత్పత్తికి కూడా శ్రీకారం చుట్టాం. ఎన్టీపీసీ ద్వారా 1,85,000 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ తయారీ కోసం కూడా ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. టాటా సంస్థ కూడా 6,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. ఇలా ప్రముఖ సంస్థలని రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. భవిష్యత్తులో ఈ పెట్టుబడులను సుస్థిరం చేయడానికి పారిశ్రామిక ప్రోత్సాహాల కోసం ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గత ప్రభుత్వంలో యువత పొరుగు రాష్ట్రాలకు వలసపోయిన పరిస్థితి. పెట్టుబడులకు ప్రిఫర్డ్ డెస్టినేషన్గా ఏపీ మారుతోంది. ఎన్డీఏ పాలన ఉన్నంతకాలం ఏపీకి పారిశ్రామికవేత్తలు క్యూ కడతారు. దీనిని భరించలేక వైసీపీ నెగిటివ్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. పెట్టుబడులు అంటే విముఖత చూపిస్తున్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్పై పెట్టుబడిదారుల విశ్వాసం కల్పించాం. ఏపీ బ్రాండ్ అనే పేరు మళ్లీ తీసుకొచ్చాం. భారత్లో తొలి క్వాంటం కంప్యూటర్ వ్యాలీ అమరావతికి వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతి క్వాంటం వ్యాలీకి అడ్రస్గా మారుతోంది. వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ప్రెన్యూర్ ద్వారా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా రాష్ట్రంలోని 5 జోన్లలో ఆవిష్కరణలకు, నైపుణ్యాలకు పదును పెడుతున్నాం. గత ప్రభుత్వంలో ఎవరికి నైపుణ్యాలను కల్పించలేకపోయారు. మా ప్రభుత్వంలో మానవ వనరులను అభివృద్ధి చేయడంతో పాటు అత్యుత్తమ ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని ప్రకటించారు. దేశంలోనే తొలిసారి ప్రజలందరికీ వర్తింపజేసేలా యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నాం. 2,50,000 రూపాయల వరకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఈ విధానం ఉంటుంది. అతి తక్కువ వ్యయంతోనే వైద్య చికిత్సలు అందేలా చర్యలు చేపడుతున్నాం. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణం చేపడుతున్నాం. గత పాలకులు కనీసం వైద్య కళాశాలకు భూమి కూడా చూపించలేదు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పీపీపీ అంటే ప్రైవేట్ కాదని మరోమారు ప్రజలకు చెబుతున్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది. అన్ని మెడికల్ కళాశాలలోనూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సేవలు అందుతాయి. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరి ఉద్యోగం కోసం డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నాం. ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యారంగంలో మరింత మెరుగైన ఫలితాల కోసం ఏటా రాష్ట్రంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులతో సమీక్షించుకుంటున్నాం. గత పాలకుల వల్ల విద్యారంగం దిగజారిపోయింది. ప్రాథమిక విద్య ఎక్కడైనా మాతృభాషలోనే ఉంటుంది. ప్రపంచానికి తెలివైన యువతను అందించడంతో పాటు తెలుగును కాపాడుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అతిథి దేవోభవ అన్నది మన విధానం. దీనిని అనుసరించే పర్యాటక విధానాన్ని రూపొందించాం. ప్రకృతి వనరులకు మన రాష్ట్రంలో కొదవలేదు. భూ కేటాయింపులు సహా వివిధ ప్రోత్సాహాలకు ప్రాజెక్టులను అందిస్తున్నాం. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా పర్యాటక పాలసీకి రూపకల్పన చేశాం. 102
ఎంఓయూల ద్వారా 18,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వచ్చాయి. 3,40,000 మందికి దీని ద్వారా ఉద్యోగాలు వస్తాయి. 7,348 హోటల్ గదుల నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చాం. సూర్యలంక బీచ్ను గోవాతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం. అఖండ గోదావరి పాపికొండలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. గండికోట మన దేశపు గ్రాండ్ కాన్యన్, దీనిని కూడా అద్భుతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ప్రసాద్ స్కీమ్ కింద వివిధ దేవాలయాలను కూడా అభివృద్ధి చేయబోతున్నాం. క్యారవాన్, హోమ్ స్టేలు, టెంట్ సిటీల ద్వారా పర్యాటకాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాం. అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో వీటిని అనుసంధానించి పర్యాటక ప్రాజెక్టులు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నామని తెలిపారు. గత పాలకుల హయాంలో ఎక్సైజులు అతిపెద్ద కుంభకోణం చేశారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీని వేసి విచారణ చేస్తున్నాం. సొంత బ్రాండ్లు తెచ్చి వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మొత్తం పారదర్శకంగా మార్చి అంతర్జాతీయ బ్రాండ్లను తీసుకొచ్చాం. ఎవరు తప్పు చేసినా కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యమే మాకు అత్యంత ప్రాధాన్యం. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం సేవించి 30,000 మంది వరకు అనారోగ్యాల పాలై మరణించారు. ప్రస్తుతం ఎక్సైజ్ విధానాన్ని ప్రక్షాళన చేశామని ప్రకటించారు ముఖ్యమంత్రి.